10 రకాలు ఉన్నాయి, కానీ నేనైతే అన్ని తినలేను కదా, నేను ఒక 6 రకాలు ఆర్డర్ చేసుకున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదేదో సజ్జల ఇడ్లీ అంట, ఇది రాగి ఇడ్లీ, ఇది వెజిటేబుల్ ఇడ్లీ, ఇది నార్మల్ రవ్వ ఇడ్లీ, ఇది నల్ల బియ్యం ఇడ్లీ అంట, ఇది వచ్చేసి పెసల్ ఇడ్లీ. ఇంకా దానికి ఫ్రెండ్స్ మనకి చట్నీ ఇచ్చారు, పప్పుల పొడి విత్ నెయ్యి ఇచ్చారు, టమాటో పచ్చడి, అల్లం పచ్చడి ఇచ్చారు. ఈరోజు ఏంటంటే ఫ్రెండ్స్ టైం ఇప్పుడు చూసి 7:30 అవుతుంది, ఎర్లీ మార్నింగ్ మంచి బాగా కురుస్తుంది నెల్లూరులో మాకు. ఇంత ఉదయం నాకేంటంటే చాలా వేడిగా ఇడ్లీ తినాలి అనిపించి బయలుదేరాము, నేను మా తమ్ముడు బయలుదేరాము. ఇట్లా మన డిఆర్వృత్తం ఉంది కదా, డిఆర్వృత్తం పక్కన ఆరోగ్య ఇడ్లీ అని మాకు కనిపించింది. ఫ్రెండ్స్ ఇడ్లీ కోసం వస్తే ఇక్కడ ఇడ్లీలోనే 10 వెరైటీలు ఉన్నాయి. అది ఏంటి, ఏమేమి ఉన్నాయి, ఆ టేస్ట్ మీకు రివ్యూ చెప్తాను. ప్లస్ ఏంటంటే ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి, మీకు ఏదైతే నచ్చిందో దాన్ని మాకు కమెంట్లో షేర్ చేయండి. నేను చెప్పే జెన్యూన్ కదా మీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్ వెళ్ళి మనం చూద్దాం. 10 వెరైటీలు ఉన్నాయి, 10 వెరైటీలు ఒక్కొక్కటి ఐటమ్ ఆర్డర్ చేసుకొని మనం టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను. మీరు కూడా అలాగే ట్రై చేసి ఎలా ఉందో ఖచ్చితంగా మర్చిపోకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. రండి వెళ్ళి చూద్దాం. నా పేరు భరత్ అన్న. నా పేరు కూడా భరతే. సరే, ఇది మీకు ఈ ఐడియా ఎలా వచ్చిందన్న? అంటే ఇడ్లీలో ఓన్లీ టిఫిన్స్ అంటే చాలా రకాలు పెడతాయి కదా, ఓన్లీ ఇడ్లీలే పెట్టాలని, దాంట్లో ఇన్ని వెరైటీస్ పెట్టాలని ఐడియా ఎలా వచ్చింది? మామూలుగా అయితే మన లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ గారు చెప్పినట్టు ఒక దేశం ఎదగాలి అంటే అక్కడ ఉన్న యువత వాళ్ళ చుట్టూ ఉన్న సమస్యల్ని పరిష్కరిస్తే త్వరగా ఎదుగుతుంది అని ఎప్పుడు చెప్తుంటారు. అలా మనకి కరోనా సమయంలో కనిపించిన సమస్య ఒకటి ఏంటంటే పోషకాలతో నిండిన ఆహారం చాలా అవసరం అని. సో మనకి అందరూ మాంసాహారాలు తినలేకపోవచ్చు. సో మనకి నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ వచ్చేసి ధాన్యాలతో కూడిన ఇడ్లీలు అయితే బాగుంటుందని ఐడియా వచ్చింది. సో దీనికోసం ఒక నెల రోజులు ఇంట్లో కష్టపడి అన్ని రకాల రెసిపీలు ట్రై చేసి ఈ ఇడ్లీస్ అమ్మితే మన నెల్లూరు ప్రజల కోసం ఆరోగ్యం ఇవ్వచ్చు అని చెప్పి ఇవి ఐడియా చేయడం జరిగింది. అండ్ ఇడ్లీ వెరైటీస్కి వస్తారండి, అన్ని ముఖ్యమైన ధాన్యాలతో కూడిన ఇడ్లీలు ఉంటాయి. రాగి కానీ, నవధాన్యాలు కానీ, వెజిటేబుల్ కానీ, నల్ల బియ్యం, ఇవన్నీ చాలా పోషకాలతో కూడిన అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళకి ఉపయోగపడే హెల్దీ ఫుడ్ అనమాట. పైగా ఇంకా ఇడ్లీలు అంటే మనకు తెలిసిన స్టీమ్ ఫుడే కాబట్టి చాలా హెల్తీ, ఈజీ టు డైజెస్ట్ అనమాట. సజ్జల ఇడ్లీ బాగా సాఫ్ట్గా ఉంది, నీట్గా పెట్టించారు. నార్మల్ ఇడ్లీ లాగా బాగుంది టేస్ట్. అంటే మనం ఇడ్లీ తింటాం కదా రవ్వ ఇడ్లీ, అది కొంచెం మామూలుగా ఉంటుంది, ఇది కొద్దిగా డిఫరెంట్ టేస్ట్ తెలుస్తుంది, వెరైటీ ఉంది. దానికి చట్నీ కాంబినేషన్, చట్నీ అయితే నాకు బాగా నచ్చింది. ఇక్కడ ఆల్మోస్ట్ మన నెల్లూరు చట్నీ అంటే అన్ని సార్లు చాలా బాగానే ఉంటుంది. ఇడ్లీకి చట్నీ సెట్ అయింది, అల్లం పచ్చడి చేసేస్తారు. ఇప్పుడు ఉన్న క్లైమేట్కి వేడివేడిగా ఇడ్లీలు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. ఆంటీనే ఇడ్లీ పెట్టారు అక్కడ, పిండి కలపడంతో ఆంటీనే. చాలా అన్న ఇప్పుడే టేస్ట్ చేసాం ఇడ్లీలు, చాలా నచ్చింది నాకు. షాప్ టైమింగ్స్ వచ్చేసి పొద్దున 7 నుంచి 11 వరకు ఉంటుంది, ఈవినింగ్ 5 నుంచి 9 వరకు ఉంటుంది. అండ్ ఇక్కడికి వచ్చి తినొచ్చు, పార్సల్ తీసుకెళ్ళచ్చు, లేదా ఆన్లైన్ ఆర్డర్ చేసుకోవాలంటే జొమాటో, స్విగ్గీలో చేసుకోవచ్చు. ఆరోగ్య ఇడ్లీస్ అని సెర్చ్ చేస్తే ఆప్షన్ కనిపిస్తుంది మీకు. మనకి లోకలీ సోర్స్డ్ ఆర్గానిక్ ధాన్యాలన్నీ తెప్పిస్తున్నాము. సో హెల్తే ముఖ్యం కాబట్టి కాంప్రమైజ్ కాకుండా ప్రైస్ రేంజ్ కూడా అందరికీ అందుబాటులో. మినిమం 3 పీసెస్ 40 రూపీస్ రేంజ్లో నుంచే స్టార్ట్ అవుతున్నాయి. అలాగే ఎంత కావాలంటే అట్లా తినొచ్చు. అండ్ రిపీట్ కస్టమర్స్ వస్తున్నారు, ఫీడ్బ్యాక్ చాలా బాగుంది, రేటింగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. సో మీరు ఒకసారి వచ్చి ట్రై చేయండి. థ్యాంక్ యూ.